अस्य श्री भगवता हेमदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री మన ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దలైనటువంటి జ్ఞానమూర్తులని ఆచార్యులను ఆశ్రయించి ఈ సకల జగత్తు దానికి తగినట్టుగా మనం జీవనం సాగించాల్సింది. ఈ జన్మ నుంచి మనం మోక్షాన్ని పొందగలిగే అవకాశం కేవలం మానవ జన్మలో అని మనం పెద్దల ద్వారా వింటున్నాం. అందుకే ఈ జన్మను సరి ఉండడం కోసం లోకంలో పెద్దలు అప్పుడప్పుడు ఆ క్రమంలోనే మనం వాటితో పాటు నక్షత్ర ఇష్టని కూడా జరుపుకోవాలి అని ఇక్కడికి మనం చేరుకున్నాం. మన ఆ సర్పాన్ని త్రాడుగా చేసుకునే దేవదానవులు దాన్ని మదనం చేస్తే సాగరాన్ని ఈనాడు ఆ అటువైపు ఇటువైపు పట్టుకొని లాగే ఆ త్రాళ్ళని మనం సాక్షాత్తు నాగులని బద్రీనాథ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ బద్రీనాథ్లో ధరించినటువంటి ఈ భూమిపైన అవతరించిన నక్షత్రం ఎంతో తేజస్వి మనం నిన్నటి సాయంకాలం అంకురార్పణతో ఆరంభించుకొని ఈ పూట మనకి యాగశాలలో 5 రోజులు జరగవలసినటువంటి శ్రీమద్ రామాయణ శ్లోక సంపుటీకరణ రామ మూలమంత్ర హవనానికి పూర్వరంగంగా అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఆరంభించుకుంటున్నాం. ఈనాడు మనకి రామచంద్రుడు అవతరించినటువంటి వంశం సూర్యవంశానికి మూలమైనటువంటి సూర్యుడు ఉండేటువంటి రోజు అంటే ఆదివారం, భానువాసరము అని దీనికి పేరు. మనకి ఈనాడు జరిగేటువంటి అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమానికి వైదికమైన అగ్నిని మనం గ్రహించాలి అని మనం నిన్న చెప్పుకున్నాం. వైదికంగా అగ్ని కావాలి అని అంటే అది సహజమైన అగ్ని కావాలి. ఏదో కృత్రిమంగా మనం తయారు చేసుకునేటువంటి పరికరాలతో ఉత్పన్నమయ్యే అగ్ని మనకి అది వైదిక అగ్ని కాదు. మరి వైదికమైన అగ్ని ఎలా మనం గ్రహించాలి అంటే యజ్ఞయాగాది క్రతువులలో 3 రకాలుగా అగ్నిని మనం గ్రహిస్తాం. 1 బాలాగ్ని, 2 యువాగ్ని, 3 వృద్ధాగ్ని అని పిలుస్తారు. బాలాగ్ని అని అంటే ఇప్పుడు మనం ఏ ప్రక్రియ ద్వారా అగ్నిని మనం దాన్ని గ్రహించాలని సిద్ధపడుతున్నామో అరణి మథన కార్యక్రమం ద్వారా దానికి బాలాగ్ని అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినటువంటి అగ్ని. ఆ తర్వాత ప్రతిష్ఠ సమయంలో ఏదైతే అరణి మందిరం ద్వారా ఏర్పడినటువంటి అగ్నిని పూర్వకాలం మనకి ఆలయాల్లో మనకి భగవంతుడికి నివేదన చేసే ప్రసాదాలు తయారు చేయడానికి ఉండేటువంటి వంటశాలలలో ప్రతిష్ఠ నాడు ఏర్పడిన అగ్ని అది క్రమక్రమంగా అలాగే సాగుతూ ఉంటుంది. అంటే ఆరకుండా నిత్యము అక్కడ పదార్థాలు తయారవుతూ ఉంటాయి. వాటిని భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటారు. మనం ఈ కార్యక్రమం జరుపుకునేది ఎవరి కోసం అండి? ఎవరి యొక్క రజతోత్సవాలను జరుపుకుంటున్నాం? గట్టిగా ఆ ఆంజనేయ స్వామి వారు అవతరించినటువంటి నక్షత్రమే ఈ పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర ప్రభుతాయ ఆంజనేయ మంగళం. ఆ పూర్వభాద్ర నక్షత్రంలో అవతరించినటువంటి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం మీకు